సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ హెడ్స్‌గా ఉంటూ హిందూ అమ్మాయిల్ని వేధించారు, ట్రాప్ చేశారు అన్నటువంటి అంశం మీదన ఇప్పుడు నాసిక్‌లో జరిగిన ఈ ఉదంతంలో అసలు సంస్థ ఏదంటే టీసీఎస్ అని తేలింది. టీసీఎస్ బీపీఓలో ఈ ఘటన జరిగిందట. భారీ లైంగిక వేధింపులు, మత మార్పిడి రాకెట్‌ను బట్టబయలు చేయడానికి 7గురు మహిళా పోలీసులు మారు వేషంలో నాసిక్‌లోని టీసీఎస్ బీపీఓలో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యారు. వేధింపులకు పాల్పడే వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి మహిళా అధికారులు సిబ్బందిగా నటించారు. 18-25 ఏళ్ల వయసు కలిగినటువంటి మహిళ మీద జరిగిన దారుణమైన వేధింపులకు సంబంధించి 9 ఎఫ్ఐఆర్‌లు దాఖలైనాయి. ఇందులో తౌసిఫ్ అఖ్తర్, డానిష్ షేక్ పెళ్లి చేసుకుంటామని తప్పుడు వాగ్దానం చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. మతపరమైన బలవంతం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రజా మెమన్, షారుఖ్ ఖురేషి వెంట పడటం, నిఘా పెట్టడం, సామూహిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చినాయి. షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ శారీరక వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళంతా ఆ బీపీఓలో టీమ్ లీడర్లుగా, మేనేజర్లుగా, బీపీఓ కంపెనీలో టీమ్ మేనేజర్లు అంటే కొంత విచ్చలవిడి స్వేచ్ఛ, టీం మెంబర్లను అదుపులో పెట్టుకోగలిగిన వాతావరణం ఉండటం, నీ టీంని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత నీదే, ఏం చేస్తావో తెలియదు, పని వాళ్ళ ఉద్యోగుల మీద నియంత్రణ ఉండాలనే వాతావరణం ఉండటం, అందులోనూ ఉద్యోగులు, కాల్ సెంటర్ ఉద్యోగులు, ఇన్బౌండ్, అవుట్బౌండ్ కాల్స్ చేసేవాళ్ళు, చిరు ఉద్యోగులు, ముఖ్యంగా ఎక్కువ మహిళలు ఉంటారు. వాళ్ళతో గట్టిగా పని చేయించుకోవాలంటే ఒక వర్గం వల్లనే అవుతుందనే కల్చర్ బీపీఓలో ఉండటం, యాజమాన్యాలు కూడా చూసి చూడకుండా పోతుండటంతో ఇదంతా జరుగుతుంది. నిదా ఖాన్ హెచ్ఆర్ ఫిర్యాదుల మీద చర్య తీసుకున్నందుకు, పోష్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారు ఆమెను కూడా. ఇక హెచ్ఆర్ అండ కూడా ఉందట, నిదా ఖాన్ అండ కూడా. బాధితుల్ని మరి వాళ్ళ మత విశ్వాసాలకు విరుద్ధంగా నమాజ్ చేయమని, బీఫ్ తినమని బలవంతం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యం హెచ్ఆర్ ఉద్యోగులను రక్షించడానికి బదులు ఈ వేధింపులకు సహకరించాయని తేలింది. నాసిక్ బహుళజాతి సంస్థల ఉచ్చులో పడిందా అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇలాంటి వాటి మీద చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది.